నిర్మలా సీతారామన్ ను వెంటాడుతున్న ఎన్నికల బాండ్ల వివాదం. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై మండిపడ్డారు మోదీ. 3 కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విసిగిపోయారన్నారు మోదీ. కాంగ్రెస్ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ళ స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్ లో సుడిగాలి ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. జమ్మూలో జరిగిన సభలో బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు న్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ ఎన్సీ కూటమి అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ నిర్వహించిన ఎన్నికలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగాలన్నారు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్ సమావేశంలోనే స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికలకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు అతిషి. హర్యానా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. 7 గ్యారంటీలతో ఎజెండా విడుదల చేసింది. రైతుల సంక్షేమం కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయలు ప్రకటించింది. 3 సాగు చట్టాల రద్దు కోసం పోరాడి చనిపోయిన 736 మంది రైతులకు అమరుల హోదా ఇస్తామని తెలిపింది. వారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఝలకిచ్చింది. ఎన్నికల బాండ్ల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్ నగర్ పోలీసుల్ని ఆదేశించింది. అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న ఇలైచీ దానాను పరీక్షల కోసం పంపించారు. తమకిచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్య రామాలయ ప్రసాదం కోసం ప్రతిరోజు 80,000 యాలకులను ఉపయోగిస్తున్నారు. వీటి నమూనాలను సేకరించి ఝాన్సీలోని యూపీ స్టేట్ లాబొరేటరీకి పంపించామన్నారు ఆహార భద్రత, ఔషధ విభాగం అధికారులు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో పర్యటించారు. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై ఆక్సిజన్ బర్డ్ పార్క్ ని ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు పార్క్ లో తిరిగి పక్షులను వీక్షించారు. ఆక్సిజన్ పార్క్ లో పక్షుల కోసం ఏర్పాటు చేసిన చెరువును పరిశీలించారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం వెనక ఆక్రమణల కూల్చివేత ప్రారంభమైంది. ఆలయానికి చెందిన 3 హెక్టార్ల భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులను తొలగిస్తున్నారు. 153 నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విరుత్నగర్ జిల్లా సాతూర్ దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పేలుడుతో అలర్ట్ అయిన కార్మికులు బయటికి పరుగులు తీశారు. కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.